ఈ 3 ఏళ్ళకు కలిపి అదే 9,000 చిల్లర కోట్లు. మా హయాంలో 1000 కోట్లు అయ్యేది, ఈయన 10 లక్షలకు పెంచి నేను వడ్డీ లేని రుణాలు ఇస్తాను, 3 లక్షలే జగన్ చెప్పింది అని అన్నాడు. అంటే 1000 కాస్త 3,000 కోట్లు, 3,500 కోట్లు ఇంటూ 3 ఏళ్ళు అంటే 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు స్వామి? అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు. పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయినాయి. ఏకంగా 10,000 కోట్లు రుణాలు తగ్గాయి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు. మొన్న లాస్ట్ బడ్జెట్ ప్రజెంటేషన్లో నేను ప్రజెంటేషన్లో చూపించిన 40,000 కోట్ల నుంచి ఏకంగా 30,000 కోట్లకు తగ్గిన పరిస్థితులు. నబార్డ్ నివేదిక చూపించిన, నా మెమరీ కరెక్ట్గా ఉంటే ఐ థింక్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్, మేబీ నాట్ ది ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ కొంచెం అటు ఇటుగా. నా దగ్గర డాక్యుమెంట్ ఈరోజు లేదు. నబార్డ్ డాక్యుమెంట్ ఉందా? లాస్ట్ టైం మనం ప్రజెంట్ చేసిన నబార్డ్ డాక్యుమెంట్ ఉంటే ఇది కూడా చూపించాను సార్. లాస్ట్ బడ్జెట్లో ఐ మీన్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో చూపించినాను. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. పైగా వీళ్ళు ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా ఎగరగొట్టేసినారు. ఒకవైపున 0 వడ్డీకి కూడా దిక్కులేదు, మరోవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మా ప్రభుత్వంలో హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మరోవైపున ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7లో మోసంగా తేలాయి. ఇవేవీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున అక్క చెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నాడు. పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతున్నాడు. తానిచ్చిన హామీలు అమలు చేయకుండా ఒకవైపు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి చివరికి 0 వడ్డీకి కూడా వీళ్ళకు గతి లేకుండా చేసి వెన్నుపోటు పొడిచి మరోవైపున వారిని మభ్యపెడుతూ పారిశ్రామికవేత్తలను చేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు కోతలు కోస్తూ ఉన్నారు. మహిళా సాధికారత కోసం అప్పట్లో మేము అమూల్ను తీసుకొచ్చినాం, హిందుస్థాన్ లేవర్ను తీసుకొచ్చినాం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ని తీసుకొచ్చినాం, ఐటీసీని తీసుకొచ్చినాం, రిలయన్స్ని తీసుకొచ్చినాం. ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకురావడమే కాకుండా బ్యాంక్ లింకేజెస్ కూడా టైఅప్ చేసి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను లక్షాధికారిని చేయాలి అని మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహనమిత్ర, 0 వడ్డీలు ఇవన్నీ మేము అమలు చేసి అక్క చెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే ఇవన్నీ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు చివరికి, ఇది నాబార్డ్ నివేదిక ఒకసారి మీరే గమనించండి, చూస్తే 2024-25 సంవత్సరంలో ఏకంగా 41,623 కోట్లు అచీవ్మెంట్ కింద బ్యాంక్ లింకేజెస్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇస్తే 25-26 వచ్చేసరికి ఏకంగా ఈ 10 నెలల కాలానికి 30,698 కోట్లకు పడిపోయింది. మా ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం పెరుగుతా పోతే 2020-21లో 20,808 కోట్లు, 2021-22లో 33,000 కోట్లకు, దాని 20,808 33,568 కోట్లకు పెరిగి ఆ తర్వాత అక్కడి నుంచి 38,014 కోట్లు 2022-23లో పెరిగి
దాని తర్వాత 2023-24లో ఏకంగా 49,626 కోట్లకు మేము పెంచుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఏకంగా 49,626 కోట్ల నుంచి 2024-25 సంవత్సరానికి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే బ్యాంక్ క్రెడిట్ లింకేజు ఏకంగా 41,623 కోట్లకు తగ్గిపోయింది. అక్కడి నుంచి ఫర్దర్గా ఈ 2025-26కు వచ్చేసరికి ఈ 10 నెలల కాలానికి చూస్తే ఏకంగా 41,623 నుంచి 30,698కి పడిపోయింది. మహిళా సాధికారత కాదు, మహిళలను చంద్రబాబు నాయుడు నాశనం చేస్తూ ఉన్నాడు అని చూపించే చిత్రపటం ఇది. మళ్ళీ ఇప్పుడు వారిని మోసం చేస్తూ పారిశ్రామికవేత్తలు చేస్తాడంట. ఎంత మోసం చేస్తున్నాడు ఈ మనిషి, ఇంత అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడేమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అంట. స్వామి, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు. కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 2 ఏళ్లలో నేను అడుగుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. మా హయాంలో మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 21 లక్షల ఇళ్ళ శాంక్షన్ ఇళ్ళ మంజూరు చేయించి, ఇళ్ళ శాంక్షన్ చేయించి